నేను ఎవరిని ప్రొటెక్ట్ చేయదలుచుకోలేదు. కేసీఆర్ను అస్సలే కాదు, కాంగ్రెస్ పార్టీ ఇంకా కొంచెం కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు గమనిస్తే నా ఆరోపణ కూడా నేను 1 ఇయర్ ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరని. ఒక్క నిమిషం, నేను కేసీఆర్ను ప్రొటెక్ట్ చేస్తాను కాదు, ఈటల ప్రొటెక్ట్ చేస్తున్నాను. వాస్తవం అయితే ఈటలకు 0% ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్తానికి వచ్చిన. అండ్ ఎంత దరిద్రమైన ప్రాజెక్ట్ మనకు అంటగట్టినరు, దీనివల్లనే నష్టమవుతుంది. కాంగ్రెస్ పార్టీకి అవుతుంది, తెలంగాణ ప్రజలు. కాంగ్రెస్ పార్టీకి అయితే నాకు ఏం అభ్యంతరం లేదు, తెలంగాణ ప్రజలకు అవుతుంది. అండ్ తప్పనిసరిగా నేను డీటెయిల్గా టెక్నికల్ వీడియో చేస్తే ఇంతకుముందు కూడా చేసినాను. డెమాన్స్ట్రేషన్ తోటి ఇక్కడ పెడతాను, యాక్చువల్ మోడల్స్ పెడతాను. ఓ 1 or 2 వీక్స్లో నేను పార్లమెంట్ మొదలు కాకముందు ఇక్కడనే చూపెడతాను. బీజేపీ నేతలంటే నేతానా నేతలువా, సింగులరా ప్లూరలా విమర్శించిన వాస్తవమేమో మీకు ఇంకా మంచిగా తెలిసి ఉండాలి. ఒకవేళ నేను కూడా ఖండిస్తాను, ఒకవేళ ఈటల రాజేందర్ గారు కేసీఆర్ను ప్రొటెక్ట్ చేసినట్టయితే అది తప్పు. కానీ ఈటల రాజేందర్ గారి పాత్ర ఏమీ లేదు ఇంట్లో. అందులో నిందితుడు కాళేశ్వరం విషయంలో ఈటల రాజేందర్ గారు తప్పు ఏమీ లేదు. ఒకవేళ నిజంగానే ఈటల రాజేందర్ నిజంగానే నేను వినలేదు కేసీఆర్ను ప్రొటెక్ట్ చేస్తే అది తప్పు, 200% తప్పు. కేసీఆర్ గారు చీఫ్ ఇంజనీర్ కాదు, కేసీఆర్ గారు చీఫ్ ఇంజనీర్ కాదు, ఆయన క్వాలిటీ కంట్రోల్ టీంలో లేడు. నువ్వు ఎంత పెద్ద కంపెనీ, నేను ఇప్పుడే డిఆర్డిఓ నుంచి వస్తున్నా, ఎంత పెద్ద కంపెనీ ఉండని, ఇగో ఈ సప్లయర్ మా అల్లుని సప్లై చేసిండు, క్వాలిటీ కంట్రోల్ రిజెక్ట్ అయినా సంతకం పెట్టు అని మీ నుంచి ఒత్తిడి పెడుతుంది. ఎవరు? మా డైరెక్టర్. నేను సంతకం పెట్టిన, అది లో క్వాలిటీ అన్నా సంతకం పెట్టిన, తప్పు ఎవరిది? పేపర్ మీద తప్పు నాది. కానీ వాస్తవంగా ఇంకో తప్పు ఏంటంటే నేను భయపడ్డా, నాకు అంత కరేజ్ లేదు, నేను పిరుకోని మా బాస్ను విని ఇచ్చేసిన. బాస్ది కూడా తప్పు కదా. చెప్పాలి, ఎవరు చెప్పలేదు? ఈటలను అడిగినరా? ఈటల గారు చెప్పింది, బహుశా ఈటల గారు చెప్పింది పేపర్ మీద. ఆయన ఏంది, ఒక్క నిమిషం ఆయన ఏంది ఫైనాన్స్ మినిస్టర్. అన్ని అప్రూవల్స్ ఉన్నాయా? నాకు తెలుసు, నీకు తెలుసు, ఇవన్నీ కేసీఆరే నడిపిస్తుండు. అన్ని అప్రూవల్స్ ఉంటే నేను క్యాబినెట్ అప్రూవల్ ఉంటే నేను చేసిన. ఇక దాని వెనుక పోయి దీనికి సుబూతుందా, నేను ఆయనకు భయపడి చేసిన, ఆయన దగ్గర లంచం తీసుకొని చేసిన, క్వాలిటీ కంట్రోల్ అప్రూవ్ ఉన్నది, అది సుబూట్లుండయి. సుబూట్లు ఉన్న వరకు ఈటల గారు చెప్పింది కరెక్ట్. కానీ ఒకవేళ ఎవరికన్నా, తెలంగాణ ప్రజలకన్నా మీకన్నా ఒకవేళ అట్లా అనిపిస్తే ఏంటంటే ఈటల గారు కేసీఆర్ను ప్రొటెక్ట్ చేస్తుండు అని అనిపిస్తే అది తప్పు. నేను అనుకుంటా క్లియర్గా అట్లా చెప్పనట్టున్నారు ఈటల గారు. ఒకవేళ అట్లా అర్థమైనట్టుంటే మీకు తప్పు, ఆయన కావాలని అట్లా చెప్పిన తప్పు. ఎట్లయితే చెప్పండి, క్యాబినెట్ అప్రూవల్ చేసిండ్రు, 10 మంది క్యాబినెట్లు ఉన్నాయి, నేను ఒక ఆయన, నేను వద్దన్నా అది కానన్నా అవుతుంది. ఇంకోటి క్యాబినెట్ అప్రూవల్ ఏం చేస్తుంది? బేస్డ్ ఆన్ పేపర్స్ ఈ క్వాలిటీ కంట్రోల్ అవుట్ సైడ్ చేసి, డిజైన్ అవుట్ సైడ్ చేసిండు, అండ్ ఈ పర్మిషన్ ఉంది, ఆ పర్మిషన్ ఉంది, ఇంకోటి అయితే అప్రూవ్ చేసిండు. అయితే ఆయన తప్పు ఎట్లయితుంది? ఆయన 10 మందిట్లా గుంపుల్లో ఒక ఆయన, ఆయన పేపర్ వర్క్ అంతా కేసీఆర్ గారు పేపర్ వర్క్ అంతా నీతో సంతకం చేయించిండు, ఆయన చీఫ్ ఇంజనీర్ తోటి సంతకం చేసిండు, ఈడ అందరితోటి సంతకం చేయించిండు, లోన్లు తీసుకొచ్చిండు, అంత చేసినాక నీదేం పాత్ర ఉన్నది? పేపర్ మీద అయితే అన్ని పర్మిషన్లు వచ్చినాయి కదా, అన్ని అప్రూవల్స్ వచ్చినాయి, డిజైన్ అప్రూవల్స్ వచ్చినాయి. చెప్తున్నా కదా, ఇప్పుడు అన్ని అప్రూవల్స్ అయిపోయినాయి, నాకు చూపెట్టి నువ్వు ఒక్క నిమిషం. ఆ పార్టీల గదే, ఆ పార్టీలో ఒక్కైనా నడిపిస్తాడు, అది అందరికి తెలుసు. తెలంగాణ అందరికి తెలుసు. ఇది కేసీఆర్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, ఆ కుటుంబ రాష్ట్ర సమితి.
అని అప్పటి వరకు అందరికి తెలుసు. మా చుట్టోళ్ళు బయటికి పోయినారు, ఈటల రాజేందర్ అది ఒకటే నాకు ఇంకా ఎందుకుండు, నేను ఆసుంటోళ్ళు బయటకు వచ్చినాక ఇంకా ఎందుకున్నారు, కొన్ని రోజులు ఉండే దాని పరిణామాలు తర్వాత తెలిసింది. అవును, ఒకవేళ ఆయన సపోర్ట్ ఇస్తా తప్పు, సపోర్ట్ ఇస్తలేడని నేను అనుకుంటున్నా. చేసుకొని అని ఎవరు చెప్పిండ్రు? అవును కాదే, ఇప్పుడు మీ ఒక్క నిమిషం, నేను మీ ముంగటున్నా, ప్రెస్ ముంగటున్నా, పబ్లిక్ ముంగటున్నట్టు నా మనసులో మాట్లాడవచ్చు. కమిషన్ ముంగట ఉంది, సంతకాలు పెట్టింది, నా మనసులో ఉన్న వాస్తవాలు మాట్లాడేది, సుబూతున్నది మాట్లాడాలి. సుబూతున్నది ఏంది? అన్ని పర్మిషన్లు అందరూ ఇంజనీర్స్ డిజైన్ అప్రూవ్ అయింది, వీళ్ళది అప్రూవ్ అయింది, వీళ్ళకి ఇన్ని నీళ్ళు కావాలి, అన్ని ఎకనామిక్లీ వయబుల్, ఇదంతా కూడా రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి, అవే మాట్లాడాలి. కమిషన్గా ముంగటుండి మాట్లాడింది. అవును, మా కేసీఆర్ను ప్రొటెక్ట్ చేసినాడా? కేసీఆర్ నిందితుడు కాదని చెప్పిండా? చెప్పలేదు. నేను అనుకున్నా, నేను వినలేదు ఏం మాట్లాడిండో. పేపర్ ప్రకారంగా ఇది ఇంజనీర్స్, నేను కూడా ఈ టాపిక్ రాకముందే చెప్పినా, నిందితులు ఎవరైనా ఉంటే కేసీఆర్ తర్వాత ఇంజనీర్సే ఉండాలి, ఇంకెవరు ఉండదు. ఎవరు తా అంటే తందానా అన్న ఇంజనీర్స్ ఉండాలి. కాపలా గారి చేతులు కాళ్ళు కట్టేస్తే ఏం కాపలా గారు చేయవచ్చు చెప్పండి? నేనే కాపలా గారు అయితే ఆయన చేతులు కాళ్ళు కట్టేయలేదా? గులాబీ జెండా మాది కూడా అందరిదంటే ఏమన్నారు? తను నిలబెట్టలేదా? ఆ పార్టీ అట్లున్నది. నేను ఎప్పుడో గమనించి బయటకు వచ్చిన, సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పుడు కూడా నాకు మంచి గౌరవం దొరికినా కూడా ఆ పార్టీలో, ఏ పార్టీ కంటే ఎక్కువ అక్కడ గౌరవం దొరుకుతుంది. ఏంది ఉండి నోరుకి బట్ట కట్టలేదు, చేతులకు కాళ్ళకు కట్టకుండా ఉంటే అది అయినది కాదు, తప్పు. ఒకవేళ నిజంగానే మాట్లాడొచ్చే పరిస్థితి ఉంటే అయినా నోరు మూసుకుంటే అప్పుడు తప్పు, 100% తప్పు. ఏంది? కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు, ఇంతకుముందు చేస్తే సక్సెస్ అయినరు, అందుకే గెలిచిండ్రు. ప్రతి దగ్గర డిపాజిట్ ఓడిపోయేటోళ్ళు గదే ఆరోపణ పెట్టిండ్రు. కొంతమంది ప్రజలు నమ్మే వరకు మాకు అన్ని సీట్లు, ఎక్కువ సీట్లు వచ్చేది, తక్కువ వచ్చినాయి. మళ్ళీ అదే స్టంట్ చేస్తుండ్రు. దగ్గరనే రానియం 100%. దాని మీద నేను మాట్లాడదలుచుకోలేదు, నేను తర్వాత మాట్లాడతాను. అవును, నేను డీటెయిల్గా మాట్లాడతాను, అది వేరే పెడతాను, అది విషయం వేరే. నమస్తే. దాని మీద అవగాహన, నేను మొట్టమొదలు అప్పుడు శ్రీశైలం గేట్లు బంద్ చేయకుంటే పొంగి, జెట్రోల్, మహబూబ్ నగర్, కర్నూలు ఇవన్నీ